హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఆషాఢ మాసం గోరింటాకు అసలు ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు రీజన్ ఏంటి అనేది నా వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రవళిక. మా ఇంటి దగ్గర చెట్టు ఫ్రెండ్స్ గోరింటాకు అనేది. చూడండి, మా ఇంటి దగ్గర ఆకు ఎంత చిన్నగా ఉందో చూసారా? దాని మొత్తం పుల్లలు కూడా ఉన్నాయి కదా, పుల్లలన్నీ ఏరుకొని మొత్తం నీట్గా తీసుకొని పెట్టేసుకోవాలి. చూడండి అంతే, చాలా పుల్లలు అనేది ఏరుకోవాలి. ఏరుకోవడం చాలాసేపు పడుతుంది, నీట్గా ఏరుకున్నాను ఫ్రెండ్స్. మీరు అనేది నేను చూపిస్తాను ఏరుకునేది కూడా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం పుల్లలు ఇందాక చూపించిన వీడియోలు పుల్లలు ఉన్నాయి కదా, దీంట్లో ఏం లేవు. చూడండి, అంత పుల్లలు ఏరేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేనైతే. ఇప్పుడు మన గోరింటాకులు వేయాల్సుకున్నవి చూపిస్తాను. మజ్జిగ కొద్దిగా, చింతపండు, నిమ్మకాయ అంత సరిపోయింది, ఎక్కువ అవసరం చింతపండు అనేది. దానికి ఒక్కలు, కొంతమంది ఏంటంటే నిమ్మకాయ కూడా పిండుకుంటాను. మేము చింతపండు పెట్టుకుంటాం ఫస్ట్ నుంచి, మాకు అది అలవాటు. అందుకని చూడండి, జార్లో కొంచెం పెద్ద జార్ తీసుకోండి, సైజుని బట్టి ఉంటాయి కదా ఫ్రెండ్స్. నేనైతే పెద్ద జారే తీసుకున్నాను. దాన్ని కొద్దిగా వేసుకోండి. వేసుకున్నాక ఇలా బాగా పేస్ట్ లాగా అయిపోవాలి. అది అనేది మెత్తగా అయిపోవాలి. పలుచగా అయితే కాకూడదు, గట్టిగానే ఉండాలి. పలుచగా అయితే ఏంటంటే మనకి రాదు. ఇది చూడండి, మా అమ్మగారు చేయి ఫ్రెండ్స్. అదేంటంటే ఎర్రగా పండింది చూడండి. ఆకు అనేది చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. చూడండి, మొత్తం నేను చూపిస్తున్నాను, పెట్టుకునే విధానంగా నేను చూపిస్తాను. చూడండి, అలా నీట్గా పెట్టేసుకోవాలి చేతులకు అనేది. చూడండి, నేను ఎంత బాగా పెట్టుకుంటాను హ్యాండ్ డిఫరెన్స్ అదైతే. చూడండి, కింద కూర్చొని నీట్గా కూర్చొని పెట్టుకుంటున్నాను నేను అనేది. నేను సైడ్కి ఉంగరాలు కూడా పెట్టేసుకుంటాను. వేలకు ఉంగరాలు పెడతారు కదా ఫ్రెండ్స్, నాకైతే చాలా ఇష్టం గోరింటాకు అనేది. అసలు గోరింటాకు ఆ పేరు అయితే ఎందుకు వచ్చిందని నేను చెప్తాను. ఇదైతే గౌరీ ఇంటి ఆకు క్రమేణంగా మారి మనకి గోరింటాకు ఏర్పడింది. పూర్వకాలంలో పర్వత రాజకుమార్తె అయిన గౌరీదేవి చిలకత్తెలతో బాల్యంలో ఆడుతున్న సమయంలో ఆమె రజస్వరి అవుతుంది. అప్పుడు ఆమె పడిన చిన్న రక్తబొట్టు, చిన్న రక్త చుక్క ఒక మొక్కలాగా ఏర్పడిపోయింది. అది చూసిన చిలకత్తెలు వెళ్ళి ఎమ్మటే పర్వతరాజు చెప్తారు. అంటే సతీ సమేతంగా వచ్చి చూసేసరికి అక్కడ మొక్క పెరిగి పెద్దదైపోయేసరికి చిన్నపిల్లగా ఉన్న గౌరీదేవి అది బాగా ఆకులు కొయ్యగా ఎమ్మటే ఎర్రగా పండిపోయింది. నీకేమైనా అయిందా అమ్మ అని పర్వతరాజు అడగ, నాకేం కాలేదు నాన్నగారు అని చెప్తుంది. అప్పుడు ఇంకా ఆ మొక్క నేను గౌరీదేవి రుద్రాంశతో జన్మించాను కదా, నా వల్ల ఏమైనా సమాజానికి ఉపయోగం ఉందా అని పర్వతరాజుతో అడగసాగింది. అప్పుడు పర్వతరాజు, నువ్వు గౌరీదేవి వంశతో జన్మించావు కాబట్టి నీ వల్ల స్త్రీలందరికీ మంచి జరుగుతుందని ఆయన చెప్తారు. ఆషాఢ మాసంలో ఋతువులు మారే కొద్దీ పిల్లలకి జ్వరాలు, జలుబులు, దగ్గులు వస్తాయి కాబట్టి గోరింటాకు అని పెట్టుకోవడం అనేది వేడి అనేది ఉష్ణోగ్రత లాగేసి చల్లదనం అనేది ఇస్తుంది. మన చేతులు పట్టుకోగానే ఎర్రగా చూడడం చాలా అంటే చాలా బాగుంటుంది చేతులు అనేది. దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఆకులు స్వచ్ఛంగా, మనకి ఏ పురుగులు కానీ ఏమి మందులు కానీ వేసేది కాదు. స్వచ్ఛంగా ఆకును చెట్ల నుంచి కోసి పెట్టుకునేది ఫ్రెండ్స్. దీంట్లో ఏం వేసేది కాదు. అందుకని మనకు అంత చల్లదనాన్ని, వేడిని అంత లాగేసి ఉష్ణోగ్రతని, అందుకని స్త్రీలకు సౌభాగ్యవతిగా దీన్ని అనేది ప్రసాదించారు. పూర్వకాలంలో దీన్ని మంచిగా పండితే మంచి మొగుడు వస్తారని, మంచి భార్య వస్తుందని చెప్తూ ఉంటారు. దీన్ని ఇష్టపడే వాళ్ళు అనేది ఎవరు ఉండరు. అందరూ చాలా ఇష్టం. ఇది స్త్రీలకి ఎక్కువ చాలా బాగుంటుంది. స్త్రీలు అయితే ఎక్కువ బాగా పెట్టుకుంటారు. ఆషాఢ మాసం అనేది కంపల్సరీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరందరూ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వచ్చినట్టయితే నేను చెప్పాను ఫ్రెండ్స్, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. కంపల్సరీ పెట్టేసుకొని చూడండి, అంతా పెట్టుకున్నాను, నేను చూపిస్తున్నాను. చూడండి, చేయండి, ఎంత ఎర్రగా పండిందో ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టము. చూడండి, ఉంగరాలు ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.